తాడిపత్రి ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. సీఎంతో సమావేశం అనంతరం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే ఫ్లై యాష్ పూర్తిగా ఉచితమని, పీఎంఈజీపీ భాగంగా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఫ్లై యాష్ తీసుకువెళ్తున్నామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చామన్నారు. అతి చిన్న సమస్య, ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ఫ్లైయాసు రెండు రకాలు, డ్రై ఫ్లైయాసు, వెట్ ఫ్లైయాసు. డ్రై ఫ్లైయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతారు. ఎక్కడ సమస్య రాలే. 416 రూపాయలు మెట్రిక్ టన్ను ఖరీదుతో. మరొకటి వెట్ ఫ్లైయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము దాని మీద పీఎంఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ, శాంతానంత లేఖ సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేష్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు చెప్పేదంతా అక్కడ చెప్పినాం. దర్శనకు ఆయనకు వదిలిపెట్టి